హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి వర్చ్యూ బయోటెక్స్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. తర్వాత వచ్చేసి జెనోటెక్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చూద్దాం. మనకి క్వాలిఫికేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడ, తర్వాత ఏమిటనేది క్లియర్గా చూద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే నోటిఫికేషన్ల ద్వారా మీకు ఫస్ట్ విర్చో బయోటెక్లో డేట్ వచ్చేసి February 14th, 15th ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే రోజు మార్నింగ్ 9 గంటల నుంచి 11:30 వరకు ఉంటాయి అన్నమాట. ఇవి విర్చో బయోటెక్ గగిల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణలో ఈ లొకేషన్లో మనకి నిర్వహిస్తారు. తర్వాత ఈమెయిల్ వచ్చేసి మనకి ఈ ఈమెయిల్కి మనకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మనకి రిటర్న్ అనేది మెయిల్ ఐడి మన మెయిల్ ఐడికి రిటర్న్గా ఈ జాబులకు సంబంధించి అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మన మెయిల్ ఐడి వచ్చేసి raghu@virtuebiotek.com, ఇదొక మెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చి kumararaja.reddy@virtuebiotek.com, ఈ రెండు ఈమెయిల్కి కూడా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు క్లియర్గా మనకి ఈ జాబులకు సంబంధించి పెట్టడం అనేది జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్కి, ఇది ఫ్రెషర్స్కి, ఓన్లీ ఫ్రెషర్స్కే ఉంటాయి అన్నమాట. ఈ ఇంటర్వ్యూలు వచ్చేసి వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సి, బీటెక్, బీఫార్మా, ఎంఫార్మసీ ఉండాలి. తర్వాత ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 30 days ఉంటుంది అన్నమాట. వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత 30 days ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు స్టైఫండ్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆపర్చునిటీ వీళ్ళకి 30 days. ఎక్కడ ఏ కంపెనీ కూడా మనకి ఫార్మా కంపెనీలు అనేది పెద్ద పెద్ద కంపెనీలు తప్పితే చిన్న చిన్న కంపెనీలలో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వదన్నమాట. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇటువంటి కంపెనీలలో మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆ ఫార్మాకి సంబంధించి మనకి వర్క్ లొకేషన్ ఎలాగుంటుంది అనేది దాని మీద వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సేఫ్టీ గురించి కావచ్చు, ప్రొడక్షన్ గురించి, క్యూసీ వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి దాని మీద వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 days అయిన తర్వాత అప్పుడు స్టైఫండ్ ఇస్తారు. ఈ 30 daysకి తర్వాత మనకి జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు పర్మనెంట్గా జాబ్లో తీసుకుంటారు. పర్ఫార్మెన్స్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వర్చ్యూ బయోటెక్లో అండ్ ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయన్నమాట. ఇది పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ చూసైనా మీరు దీని ఇంటర్వ్యూలు అనేది టైం ఎప్పుడు, డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా చూసి అడ్రస్ కూడా ఇలా చూసేసి మీరు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత జెనోటెక్ ల్యాబొరేటరీస్లో డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ అంటే ఇది మనకి ఈ రెజ్యూమ్కి February 5th లోపల మనకి ఈ మెయిల్ ఐడి పంపించాలన్నమాట. మన రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి పంపించినట్లయితే srinivas.reddy@genotech.co.in ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేస్తే ఈ డేట్ లోపల మనకి మెయిల్ ఐడి రిటర్న్గా వాళ్ళు లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడ, తర్వాత వచ్చి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉన్నాయి అనేది క్లియర్గా చెప్తారు. జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఇస్తారు. పోస్ట్ వచ్చేసి ఆపరేటర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఇస్తారు. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా, బీఫార్మ్, ఎంఫార్మ్ ఉంటుంది. 2 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వర్క్ ఏరియా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లైక్ ఆటోక్లేవ్, వివల్ వాషింగ్, తర్వాత ఫిల్లింగ్, కటింగ్, కంప్రెషన్, ఇక్కడ ఫిల్లింగ్, ప్యాకింగ్, క్యాప్సల్స్ ఫిల్లింగ్, తర్వాత సిఐపి, ఎస్ఐపి సిస్టమ్, వీటి గురించి అనేది పూర్తిగా వాళ్ళకి తెలిసినట్టయితే వీటి మీద కూడా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. అక్కడే లొకేషన్ అనేది మనకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ లొకేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హైదరాబాద్లో 2 కంపెనీలు ఉన్నాయి. ఈ 2 కంపెనీలు మీరు చూసి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి. ఒకటి వచ్చి వర్చ్యూ బయోటెక్, తర్వాత జెనోటెక్ ల్యాబొరేటరీస్. ఈ 2 కంపెనీలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటువంటి కంపెనీలు మనకు హైదరాబాద్లో దొరకడం మనకు అదృష్టం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.